హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రజలకు 2024 మేనిఫెస్టో అండి. ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం వైఖరి. సో ఉచిత గ్యాస్, ఉచిత రేషను, మహిళలకు ₹1,00,000 వరకు అయితే ఆర్థిక సహాయము, ఉచిత ఇల్లు, ఇంకా పీఎం కిసాన్ పెంపు, దివ్యాంగులకు సంబంధించిన ఏదైతే పెన్షన్ ఉందో అది కూడా పెంపు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరు పొందగలుగుతారు. వివరాలు చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలకు అయితే మనకు ముఖ్యంగా 14 అంశాల ఆధారంగా మేనిఫెస్టో అయితే చేశారండి. అందులో మొదటిది 70 ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ భాగంగా 5 లక్షల వరకు ఉచిత వైద్యం. సో ఆయుష్మాన్ పథకం ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అండి. 3 కోట్ల ఇల్లు, అంటే 3 కోట్ల మందికి ఫ్యామిలీస్కి ఇల్లు నిర్మాణము. మరో 5 ఏళ్లలో ఉచిత రేషన్, అంటే 5 ఏళ్ల వరకు ఉచిత రేషన్ అండి. పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ కనెక్షను. ఇక ముద్రా రుణాల పరిమితి ద్వారా 20 లక్షలకు, ఈ ముద్రా రుణాలు అనేది 20 లక్షల వరకు పెంపండి. సో దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం. ఇక ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ అయితే వర్తిస్తుంది అంటున్నారు. ఇక వృద్ధుల కోసం ఆయుష్ శిబిలాల నిర్వహణ అండి. ఇంకా పుణ్యక్షేత్రాల పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో వృద్ధులకు చేయూత. మరో 3 కోట్ల మంది మహిళలకు లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక. ఇక పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలియా యోజన ద్వారా అయితే ఉచిత విద్యుత్తు. ఈ విధంగా డైరీ సహకార సంఘాల ద్వారా సో పెద్ద సంఖ్యలో అయితే పెంపు అండి. డైరీ సహకార సంఘాల సంఖ్య. ఇక కూరగాయల సాగు, అలాగే వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు. ఇక మహిళా పారిశ్రామికవేత్త ప్రోత్సాహము, మత్స్య ఉత్పత్తి, అలాగే ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు. ఇక ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత, చిన్న రైతుల కోసం అయితే లబ్ధి అండి. సో శ్రీ అన్న సాగు అనే ప్రోత్సాహం అయితే ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర పెంపు. ఇక వ్యవసాయ మౌలిక వసతుల మిషన్ ప్రారంభం, వ్యవసాయ అవసరాల నిమిత్త ప్రత్యేక ఉపగ్రహం. సో సేవారంగం, స్వయం సహకారక సంఘాల అనుసంధానము. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తిరువల్లూరు సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు, తమిళ భాష ఖ్యాతిని విశ్వం వ్యాప్తి చేయడం అయితే కృషి చేస్తూ ఉంటున్నారు. ఇక ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కొత్త శాటిలైట్ పట్టణాల ఏర్పాటు, అలాగే విమానయానం రంగానికి ఊతం. ఇంకా విద్యుత్ వాహన రంగానికి, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రోత్సాహం. వందే భారత్ విస్తరణ, దేశ దక్షిణ, ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లు సైతం నిర్మిస్తూ ఉంటున్నారు. ఇంకా రక్షణ, వంట నూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహం. గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్. ఇక లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్ల ఏర్పాటు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం 14 కాదండి, 17 అంతరిక్ష రంగ భారత సామర్థ్యాన్ని పెంచేందుకు ఖచ్చితమైన ప్రణాళిక. అలాగే దేశ విదేశాల్లో భారతీయ భద్రత హామీ. ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజ్ నివారణ కఠినతరం చేయడం. ఇంకా పారదర్శకంగా నియామక ప్రక్రియ. ఇక అంకురాలకు నిధులు, మెంటర్షిప్స్తో అయితే మద్దతు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తము బీజేపీ దేశవ్యాప్తంగా అయితే ఈసారి ఈ విధంగా మేనిఫెస్టోలో ఈ అంశాలను అయితే పొందుపరచడం జరిగింది.